ఆ దైవజనుల కుమారులు ఇద్దరు చనిపోయారు, ఈతకెళ్ళి చనిపోయారు. ఒకరిని రక్షించబోయి ఒకడు మునిగిపోతూ చనిపోయారు. ఒకరిని రక్షించబోయి 8 మంది చనిపోయారు. వారిలో కూడా 2 దైవజనుల కుమారులు ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి లోపల మనోవేదన ఉంటుంది, కానీ దేవుణ్ణి ఏమాత్రం కూడా కించపరచలేదు. ఆయన భూస్థాపన కార్యక్రమాలు ఏమైనా సాక్ష్యం ఇచ్చాయంటే, నా కుమారుడు అక్కడ కీబోర్డు వాయించడానికి వెళ్ళాడు, ఇంకో కుమారుడేమో ప్యాడ్ వాయించడానికి వెళ్ళాడని దేవుణ్ణి దూషించకుండా, ఎక్కడ అవిశ్వాసపడకుండా, తన లోపల బాధ ఉన్నా కానీ ఆ దైవజనుడు ఆ 2 బిడ్డల నిమిత్తం వారు చనిపోయినా సరే పరలోక రాజ్యానికి వెళ్ళారు, నాకు అంతే సంతోషం అని ఆ దైవజనురాల దుఃఖం ఆపుకొని దుఃఖిస్తూ కూడా దేవుని నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. చేతికి వచ్చిన 2 కుమారులు చనిపోతే ఎవరికైనా సరే చనిపోయేదానికి ఏముంటుంది? వాళ్ళు అంత పెద్ద సాక్ష్యం ఇచ్చినా, వాళ్ళ పెద్ద సేవకులైనా సరే వారు గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టే సేవకులు కానే కాదు. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టే సేవకులు కాదు. నిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే ఒక యవ్వన దైవజనురాలు పెళ్ళయింది, సేవకుడు చచ్చిపోయాడు. యవ్వన సేవకురాలు, నా వయసే ఉంటుంది. కిందేమో తన భర్త సేవకుడిని శవం పెట్టారు, పైనేమో ఆవిడ సంఘంతో పాటు దేవుడిని ఆరాధిస్తుంది. హల్లెలూయా. ఇటువంటి వారిని చూసుకోవడం మనకి సిగ్గులు రావు. ఇటువంటి వారిని చూసుకోవడం మన జీవితంలో సీవు నెత్తరు అనేది ఉండదు, పొరపాటును కూడా ఉండదు. మనకు ఆ పుట్టకపోతేమో మరి మనకు అర్థం కాదు. నా వయసు ఉంటుంది, యవనస్తురాలు, ఎంత భవిష్యత్తు ఉంటుంది ఆవిడికి. భర్త లేకపోతే ఎంత నరకం, కుమారులు లేకపోతే ఎంత నరకం, చేతికొచ్చిన కుమారులు లేకపోతే ఎంత నరకం. భర్త చనిపోయినా కానీ కింద గ్రౌండ్లో కింద అంతస్తుల శవాన్ని పెట్టి బాక్సులు పెట్టి పైన ఆరాధన జరుగుతుంది. ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవచ్చు, ఆవిడ విశ్వాసానికి మెచ్చుకోవచ్చు. మనో దుఃఖంలో ఉన్నా సరే దేవుణ్ణి ఆరాధించటం మానలా. గుండె నిండా భర్తను పోగొట్టుకున్న బాధ ఉన్నా సరే, గుండె నిండా చేతికొచ్చిన 2 కుమారులు అకస్మాత్తుగా చనిపోయినా సరే వారి దేవుణ్ణి గణపరచటం మానలేదు. ఈ మాటలు చెప్పకుండా మీలో చీము నెత్తురుంటే సరిగ్గా దేవుని కొరకు బతుకుతారు. మాలో చీవు నెత్తురు లేదంటే చచ్చిన వారికి బతుకుతారు. సాయిలని అంటాడు కదా, చచ్చిన చేప కన్నా విలువ ఉందేమో కానీ మనకు మాత్రం విలువ లేదంట. చచ్చిన చేపనైనా కొంటారు కానీ మనల్ని ఎవడన్నా కొంటాడా? కొనడం. నాకు ఆశ్చర్యం వేసింది. యవనస్తురాలు భర్త శవాన్ని కింద పెట్టుకొని విశ్వాసులతో పాటు దేవుణ్ణి ఆరాధిస్తుందంటే ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. మిమ్మల్ని గనక దేవుడు అబ్రహామును దీవించినట్లుగా దీవిస్తే అసలు పొరపాటున ప్రార్థనకు రారేమో అనిపిస్తుంది నాకు. పొరపాటున ఎవరనవ్యా మొన్న శీతాకాలంలో వైజాగ్ ప్రయాణం చేసేటప్పుడు ఎన్నింటికి లేచారు మీరు చెప్పండి? ప్రార్థన అంటే అంత సులభన? మనల్ని బాగు చేసే వాటినేమో నిర్లక్ష్యం చేస్తారు. నిద్ర చాలేదంటారు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అంటారు. చేపల కూర వండారండి ఈరోజు? చేపల కూర పట్టారు, చేపల కూర వండారా? చెప్పండి. మనం బాగు చేసే స్థలాలనేమో నిర్లక్ష్యం చేస్తాం, ఎందుకు రాని పనికిరాని వాటినేమో ఎక్కువగా ప్రేమిస్తాం. ఒకనొక సందర్భంలో నేను ఒక ఆయన బెల్లంపల్లిలో ఆదివారం పూట ఒక రోజు వెళ్ళాం. ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే గోషగుడ్డ పెట్టుకొని ₹1,00,000 సంపాదిస్తారు. ఏం గుడ్డ పెట్టుకొని? గోషగుడ్డ పెట్టుకొని నెలకు ₹1,00,000 సంపాదిస్తారంట గనుల్లో. అక్కడ బొగ్గు గనులు ఉంటాయి కదా, ఇస్త్రీ బట్టలు వేసుకెళ్తే కుదరదు. మరి గుడ్లు కట్టుకొని ₹1,00,000 సంపాదిస్తారంట నెలకి జీతాన్ని. నేను చూశాను. అరగంట లేటుగా వస్తే బయట గేట్లు వేసేసి గంట నిలబెట్టాడు ఆయన. ఏం చేశాడు? అరగంట లేటుగా వస్తే ₹1,00,000 జీతం నెలకు ఒక్కొక్కడికి. ఆయనకి భయం ఉండొచ్చు, పోగొట్టుకుంటే దశంభాగాలు పోతాయేమో, కానుకలు పోతాయేమో. నిజంగా వాళ్ళని చూస్తే గడగడలాడిపోతున్నారు. ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా గడగడలాడిపోతున్నారు. వాళ్ళకి సంస్కారాధన అనగా బల్లారాధన ఇవ్వలేదు. ఎవరైతే పెందలకాడు వచ్చారో వారికి మాత్రమే బల్లారాధనని ఇచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను మిమ్మల్ని ద్వేషించేలా చెప్పట్లేదు, ద్వేషించి మిమ్మల్ని ఇలా ఆపు చేయలేదు, మీరు క్రమాన్ని నేర్చుకోవాలి చెప్పాడు ఆయన. వీళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తారు గోషగుడ్డ కట్టుకొని అని చెప్పాడు.
నిజంగా నెలకి ₹1,00,000 అంటే దశమ భాగం ఎంత వస్తుంది చెప్పండి? 10,000 అన్న వస్తుంది కదా. 100 మంది ఆగిపోతే ₹1,00,000 దశమ భాగం అన్నా ఆగిపోద్ది కదా. గేట్లు వేసేసాడు, అరగంట సేపు ఆఫ్ చేసేసాడు. నిజంగా మనకు బుద్ధి జ్ఞానం ఉంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యం. తిండి కొరకు, సుఖాల కొరకు. నేను చెప్తున్నాను, దరిద్రులు అవుతారు మీరు సంఘం మానేసినా పర్లేదు, దరిద్రులు అవుతారు. మీరు ఎందుకు వస్తున్నారో దేవుని సన్నిధికి అర్థం లేకుండా రమ్మాకండి. దేవుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా ఆరాధించాలి, లేకపోతే మానేసి ఇంటికాడ కూర్చోవాలి. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే పిల్లలను బట్టి, పసిపిల్లలను బట్టి నిద్ర లేక వేరే విధంగా ఇస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ తిండి కోసం, పనులు అవ్వపోవటం కోసం, వేరే విధాల కోసం దేవుని సన్నిధిని మానేస్తే రాసి పెట్టి కూర్చోండి. నేను శపిస్తున్నానని భావించొద్దు, నేను శపించట్లా, వాక్యాన్ని ఉన్నా చెప్తున్నా. ఇర్మియా గ్రంథంలో ఉంది, యెహోవా కార్యముని ఎవడైతే అశ్రద్ధగా చేస్తాడో వాడు శాపగ్రస్తుడు. దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదాలే వస్తాయి అనుకుంటున్నారు, తేడా వస్తే శాపగ్రస్తులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు త్యాగం చేసింది ఊరికినే కాదు. ఒక కోడా దెబ్బ నువ్వు తిను, ఎందుకన్నా పండుగ వస్తావు మనం చెప్పండి? గేదెలు కదా అని, ఎద్దులు కదా అని మన ఇష్టం వచ్చినట్టు కొడతావు, నోరు తెరవు కదా. మనల్ని కొడితే ఒక కోడా దెబ్బతో ఎందుకు కూడా పనికిరాం. ఆయన 39 కోడా దెబ్బలు తిన్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 కోడాల దెబ్బలు తిన్నాడు. ఒక్క రక్త బొట్టు కూడా దేహంలో లేదు. ఆయన ప్రార్థన చేస్తుంటే సిలువ మీద ఎక్కక ముందు టెన్షన్తో ప్రార్థన చేస్తుంటే, సిలువ ఎక్కక ముందే తలలో నుంచి ఏమొచ్చిందంట? రక్తం అనేది వచ్చిందంట. టెన్షన్ బట్టి, టెన్షన్కి సిలువలో ఎక్కక ముందే రక్తం అనేది వచ్చేసిందంట. కాబట్టి దేవుడు ఎంత త్యాగం చేశాడో దాంట్లో మనం 1% కూడా త్యాగం చేయకపోతే ఏమవుతుంది చెప్పండి? కాబట్టి మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదాలే కాదు, తేడా పడ్డారా శాపగ్రస్తులు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానో, నాన్నగారు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే, మీరు దరిద్రులు అవ్వకూడదని, బాగుపడాలని, ఆశీర్వదించబడాలని చెప్తున్నాం. మాకొద్దు, మేము శాపగ్రస్తులమే అవుతాము, దరిద్రులం అవుతామంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి, మాకేం పర్లా.